రంగము ఇంకా ఈ రోజులాగా అభివృద్ధి కాలేదు. చదువుకున్న వాళ్లకు ఏకైక సోర్స్ ఏంటంటే ప్రభుత్వోద్యోగమే. సరే, చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువే, వాళ్ళకి ఏకైక సోర్స్ ప్రభుత్వోద్యోగమే. ఇప్పుడు అలాంటిది బయట వచ్చినటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలను కొల్లగొడుతుంటే స్థానికులు చలించిపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా నిజాం కాలంలో ఒక బలమైన ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. నిజాం కాలం దాని పూర్వపరాలను నేను ఈ టాపిక్ లో చర్చిస్తాను. ముందుగా ఈ ముల్కీ ఉద్యమ చరిత్రను మీకు ఇచ్చి నిజాం కాలంలో ఈ ముల్కీ ఉద్యమం ఎలా కొనసాగిందనేది మనం చూస్తాం. ఈ ముల్కీ ఉద్యమానికి బీజాలు పడింది బహమనీ రాజ్యంలో. బహమనీలు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. మొత్తం డెక్కన్ను, తెలంగాణతో సహా డెక్కన్ను పాలించినటువంటిది బహమనీ వంశము. ఈ బహమనీల నుంచే కుతుబ్షాయిలు వచ్చారు. తెలంగాణ మొత్తము బహమనీ పాలనలో ఉండింది. నేను ఎప్పుడు చెప్తున్నాను, 15వ శతాబ్దము, 16వ శతాబ్దము, 17వ శతాబ్దం, సారీ 15, 16వ శతాబ్దం, 15th and 16th centuries బహమనీలు పరిపాలించారు. ఆ సమయంలో మనకు స్థానికులు, స్థానికేతరులు అనే గొడవ మొదలైంది. బహమనీ ఉద్యోగుల్లో 2 వర్గాలు ఉండేవని నేను ఆల్రెడీ చెప్పాను. అఫాహీ వర్గము, వీళ్ళనే పరదేశీ అని కూడా అంటారు. రెండోది డెక్కనీ వర్గము, స్థానికులు. ఈ అఫాహీలు లేదా పరదేశీలు అనే వాళ్ళు ఇరాన్ నుంచి వలస వచ్చిన షియా మతస్థులు. డెక్కనీలు స్థానికులు. బహమనీ చక్రవర్తులు కేవలము ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. వాడు ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా పట్టించుకోలేదు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఎప్పుడైతే మీరు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారో జనరల్ గా స్థానికేతరుల నామినేషన్ స్టార్ట్ అవుతుంది. బయట నుంచి వచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, స్థానికుల పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. ఎవరైనా వలస వచ్చాడు అనుకోండి, వాడు జనరల్ గా తెలివైన వాడని అర్థము. వలస వచ్చిన వాడు తెలివైన వాడు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తము ఆంధ్రుల చేతిలో, ఆంధ్రులు వలస వచ్చారు, తెలంగాణ వారి పైన వారి ఆధిపత్యము. వాడు వలస వచ్చాడంటే అర్థం ఏంటంటే వాడు తెలివైన వాడు అని అర్థం అండి. వనరులు ఎక్కడున్నాయనేది వాడికి తెలుసు. వనరులను వెతుక్కుంటూ వచ్చి వనరుల పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. స్థానికుడు ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలోనే చేస్తాను, కాస్త రొట్టె ఉంటే చాలు అని సంతృప్తి పడతాడు. వాడికి అభివృద్ధి ఉండదు. బయట నుంచి వచ్చిన వాడు కొల్లగొడతాడు. ఎక్కడైనా గాని ఇమిగ్రెంట్స్ స్థానికుల పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఇప్పుడు మన విద్యార్థులు ఆస్ట్రేలియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారండి, తెలంగాణ వాళ్ళే. స్థానిక ఆస్ట్రేలియా విద్యార్థుల పైన వీళ్ళ ఆధిపత్యము. ఏ ఎగ్జామ్ లో పెట్టినా వీళ్ళే టాపర్స్. దాంతో ఆస్ట్రేలియా విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల పైన దాడులు చేశారు. ఈ మధ్య పేపర్లలో చూసాము. భారతీయ విద్యార్థుల పైన ఆస్ట్రేలియాలో దాడులు జరిగాయి. అమెరికాలో పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్, మొత్తం సాఫ్ట్వేర్లు అంతా ఇండియన్సే. అమెరికా వాడు సాఫ్ట్వేర్ రంగంలో రాణించలేడు, ఇండియా వాడే వెళ్తాడు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా బయట నుంచి వచ్చిన వాడు తెలివైన వాడు. కష్టపడే మనస్తత్వం కూడా ఉంటుంది. స్థానికుడికి అది ఉండదండి. ఇప్పుడు జనరల్ గా మీరు ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూడండి. హైదరాబాద్ లో కూలి పని, ఈ తాపీ మేస్త్రీలు తెలంగాణ వాళ్ళు రేర్ గా ఉంటారని మొత్తం టీంలు శ్రీకాకుళం జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తారు. కారణం ఏంటి? రాత్రింబౌళ్ళు పనిచేస్తాడు. మన స్థానికుడు పని చేయడు. రాత్రింబౌళ్ళు పనిచేస్తాడు, ఎక్స్ట్రా పని చేశాను, ఎక్స్ట్రా కూలి ఇమ్మని ఇప్పించుకుంటాడు. మనవాడు పని చేయడు, ఎక్స్ట్రా డబ్బులు అక్కర్లేదు. టైం టు టైం 4 గంటలు పనిచేస్తా అంటారు. అందుకని బిల్డర్స్ ఎవరు కూడా తెలంగాణ తాపీ మేస్త్రులను తీసుకోరండి. మీరు వెళ్ళండి, మీరు ఇండస్ట్రీలో ఎక్కడో శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి వచ్చిన తాపీ మేస్త్రులకు ప్రాధాన్యత ఇస్తారు.
ఇమిగ్రెంట్ అనేవాడు ఎప్పుడు స్థానిక అవకాశాలను కొల్లగొడతాడు. అది కూలి పని కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ. బహమనీ రాజ్యంలో అలాగే జరిగింది. అఫాహీలు అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని చూపించారు. మహమ్మద్ గవాన్, మనం డిస్కస్ చేసాం. మహమ్మద్ గవాన్ అఫాహీ వర్గానికి చెందిన వాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దాంతో దెక్కనీయులు తమ నిరసన తెలియజేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లోకల్స్ నాన్ లోకల్స్ గొడవ. తెలంగాణలో ముల్కీ నాన్ ముల్కీ గొడవకు బీజాలు పడింది బహమనీల కాలంలోనే. రైట్. బహమనీల తర్వాత తెలంగాణలో కుతుబ్ షాహీలు పాలించారు. కుతుబ్ షాహీలే నాన్ ముల్కీలు. నెంబర్ 1 పాయింట్. వాళ్ళే అఫాహీ పరదేశీ వర్గానికి చెందిన వాళ్ళు. మీకు చెప్పాను కుతుబ్ షాహీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వలస వచ్చిన పరదేశీలు తెలంగాణను పాలించారు. కాకపోతే కుతుబ్ షాహీలు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. స్థానికులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారు. చూడండి, అక్కన్న మాదన్న లాంటి స్థానిక హిందువులకు అత్యున్నతమైన పదవులు ఇచ్చారు. తెలుగు భాషను ఆదరించారు. తెలుగు సంస్కృతిని గౌరవించారు. హిందువుల పండుగల్లో వీళ్ళు జాగ్రత్తగా, అంటే చాలా గొప్పగా వీళ్ళు జరుపుకున్నారు. అంటే ఎక్కడా మీకు వివక్షత కనిపించదు కుతుబ్ షాహీల కాలంలో. అందుకనే కుతుబ్ షాహీల కాలంలో సాఫీగా పరిపాలన కొనసాగింది. ముల్కీ నాన్ ముల్కీ గొడవలు లేవు. ఎందుకంటే రాజులు, పాలకులు బయట నుంచి వచ్చి వాళ్ళ స్థానికేతరులైన స్థానిక సంస్కృతిని, స్థానికుల మతాన్ని, స్థానికుల భాషను ఆదరించారు, గౌరవించారు. అందుకనే ఎక్కడా ఇబ్బంది లేకుండా పని జరిగింది. ఇక నిజాం రాజ్యంలో మనకు అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది. కుతుబ్ షాహీల లాగా నిజాం పాలకులు ఈ పరమత సాం పక్కన పెట్టండి, స్థానికుల సంస్కృతిని, స్థానికుల భాషను, స్థానికులకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనను పక్కన పెట్టేశారు. వివక్షత విధానాలు మనం చర్చించామండి ప్రీవియస్ లో. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఏ రకంగా అవమానాలకు గురైంది. హిందూ మతం పట్ల వివక్షత కొనసాగడము. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఉద్యోగాల్లో బయటి వారి ఆధిపత్యము విపరీతంగా కొనసాగింది. కుతుబ్ షాహీలో కనిపించేటువంటి ఆ సామరస్య వాతావరణము నిజాం కాలంలో కనిపించదు. ఫలితంగా ఒక బలమైన ముల్కీ ఉద్యమము స్టార్ట్ అయింది. దీన్ని మనము డెక్కన్ జాతీయవాదము అంటాము. డెక్కన్ జాతీయవాదము. ఈ ముల్కీ ఉద్యమాన్ని డెక్కన్ జాతీయవాదము అంటామండి. ఏంటి డెక్కన్ జాతీయవాదము? జాతీయవాదం అంటే బయట వాళ్ళు ఉండకూడదు. మనం కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా బలమైన జాతీయ ఉద్యమాన్ని చర్చించాము. పరాయి వాళ్ళు, విదేశీయులు, బయటి వాళ్ళు, స్థానికేతరులు ఉండకూడదు, వెళ్ళిపోండి. అదేంటి జాతీయవాదం అంటే? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్, దాన్ని డెక్కన్ జాతీయవాదం అంటాము. ఇది మా ప్రాంతము, మేముంటాము, బయట వచ్చి వచ్చిన వాళ్ళు మీరు వెళ్ళిపోండి. దాన్ని నేషనలిజం అంటాము, డెక్కన్ నేషనలిజం. ఈ ముల్కీ ఉద్యమము డెక్కన్ జాతీయవాదానికి కారణమైంది. నాన్ ముల్కీలు వదిలి వెళ్ళండి. ఇప్పుడు మొన్న పేపర్లు చూశాను 2 days బ్యాక్. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఈ వ్యాక్సిన్ నేషనలిజము ప్రమాదకరము. దీని తెలుగు
చెప్పాలంటే టీకాల జాతీయవాదం. ఇది ఉండరాదు. టీకాల జాతీయవాదము ఉండరాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఏంటి టీకాల జాతీయవాదం అంటే? మా దేశంలో తయారైంది కాబట్టి మా దేశంలోనే వినియోగించబడాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. అలా అంటే ఆఫ్రికాలోని పేద దేశాలు ఏం కావాలి? టీకాల జాతీయవాదం వద్దు, మానవతా దృక్పథాన్ని కలిగి ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. జాతీయవాదం అంటే ఇది మాది, మేమే ఉండాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటిది. తెలంగాణలో ఒక నాయకుడు మొన్న మాట్లాడుతున్నాడు, కోవాక్సిన్ హైదరాబాద్ లో తయారవుతుంది కాబట్టి హైదరాబాద్ వాళ్ళకే ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. దాన్ని వ్యాక్సిన్ నేషనలిజం అంటాము. అంటే నేను జాతీయవాదం అనే పదాన్ని వాడుతున్నాను. డెక్కన్ జాతీయవాదం అంటే డెక్కన్ మాది, మేమే ఉండాలి, బయట నుంచి వచ్చిన వాడు ఎవడు, బయట అంటే విదేశీయుడు కాదండి, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాడు కూడా ఉండడానికి వీల్లేదు, సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాడు కూడా, డెక్కన్ లో ఉన్న వాళ్ళు ఇది మాది, మేమే ఉంటాము. ఈ ముల్కీ ఉద్యమము డెక్కన్ జాతీయవాదానికి కారణమైంది, డెక్కన్ నేషనలిజానికి. నిజాం కాలంలో ఈ బలమైనటువంటి ఒక ముల్కీ ఉద్యమం కొనసాగింది. దానికి క్యారెన్ లియోనార్డ్ అనే ఒక ఆంగ్లేయుడు, క్యారెన్ లియోనార్డ్, ఇతను ఈ నిజాం కాలంలో ముల్కీ సమస్యను అధ్యయనం చేసి ఆయన ఒక పుస్తకం రాశాడండి, హైదరాబాద్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్. ఒక పుస్తకం రాశాడు, హైదరాబాద్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్, క్యారెన్ లియోనార్డ్. ఈ పుస్తకంలో ఆయన నిజాం రాజ్యంలో ముల్కీ సమస్యను 3 దశలుగా చర్చించాడు. ఆయన విశ్లేషణ 3 దశలుగా చర్చించాడు ఆయన ఆ సమస్యను, ముల్కీ సమస్యను. ఒకసారి ఆ 3 దశలు ఏంటి ఒకసారి మనం చూస్తాము. క్యారెన్ లియోనార్డ్ మొదటి దశ 1853 నుంచి 1883 వరకు, ఈ 30 ఏళ్ళు మొదటి దశ అంటాడు. ఏంటి 1853 1883? సాలార్జంగ్, మొదటి సాలార్జంగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన రోజులు. సో మొదటి సాలార్జంగ్ 30 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు, దాన్ని మొదటి దశగా తీసుకున్నాడు. ఈ కాలంలో, సాలార్జంగ్ కాలంలో భారీగా ముల్కీలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు, హైదరాబాద్ రాజ్యంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మొదటి సాలార్జంగ్ కాలంలో భారీగా హిందువుల విషయానికి వస్తే, హిందువులు ఖత్రీ హిందువులు, కాయస్థ హిందువులు, బెంగాలీ హిందువులు, మద్రాసీ హిందువులు, వీళ్ళు అన్ని ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఖత్రీలు పంజాబ్ లో ఎక్కువగా ఉంటారండి, కాయస్థ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటారు, బెంగాలీలు అదే రకంగా మద్రాసీలు సౌత్ ఇండియా నుంచి, వీళ్ళందరూ భారీగా హైదరాబాద్ రాజ్యంలో వచ్చి స్థిరపడ్డారు. ఇక ముసల్మాన్లలో ముఖ్యంగా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ముసల్మాన్లు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ముసల్మాన్లు భారీగా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో స్థిరపడడం జరిగింది. వీళ్ళందరికీ మొదటి సాలార్జంగ్ పరిపాలనలో పెద్ద పీట వేశాడండి సాలార్జంగ్. ఎందుకు మొదటి సాలార్జంగ్ ఈ నాన్ ముల్కీలకు, వీళ్ళతో పాటు ఆంగ్లేయులు, ఇంకా చెప్పాలంటే ఆంగ్లేయులు, చాలా మంది ఆంగ్లేయులు కూడా ఇతను పరిపాలనలో ఇవ్వడం జరిగింది. స్థానికులకు అన్యాయం స్టార్ట్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే మొదటి సాలార్జంగ్ కాలంలో ఒక ఆంగ్లో
ఇండియన్ బ్యూరోక్రసీ ఏర్పడింది హైదరాబాద్ రాజ్యంలో. ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే ఉద్యోగస్తులండి. బ్యూరోక్రసీ అంటాం. అంటే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కలిసి నిజాం పాలనలో రావడం జరిగింది. వీళ్ళ నాన్ ముల్కీలే. ఎందుకు నిజాం వీళ్లకు ఇంత ఎక్కువగా ప్రాధాన్యత కల్పించాడు? వీళ్ళే కాదండి, ఇంకా చెప్పాలంటే విదేశాల నుండి కూడా ముసల్మాన్లు, విదేశీ ముసల్మాన్లు హద్రమత్ ముసల్మాన్లు, హద్రమత్ అరబ్బులు. హద్రమత్ అంటే చెప్పాను నేను, యమన్ దేశంలో, యమన్ సౌదీ అరేబియా పక్కన యమన్ అనే దేశం ఉంటుంది. అక్కడ హద్రమత్ అనే ప్రాంతం నుంచి భారీగా అరబ్బులు వచ్చారు. వేలాది మంది అరబ్బులు, వాళ్ళందరికీ సైన్యంలో చేర్చుకున్నాడు నిజాం. హద్రమత్ అరబ్బులు. అబిసీనియా నుంచి హబ్షీలు, వీళ్ళని సిద్ధిలు అంటాము. షియామతస్తులు, షియాలు, ఇరాన్ నుండి షియాలు. ముసల్మాన్లలో ఇండియా నుంచే కాదు, విదేశాల వాళ్ళు కూడా భారీగా వచ్చారు. మెయిన్ గా సాలార్ జంగ్. ఈ విదేశాలను పక్కన పెట్టండి, ఈ విదేశాలు జనరల్ గా సైన్యంలో ఎక్కువగా చేరారండి. ఈ అరబ్బులు మొత్తం సైన్యమే అండి, దాదాపుగా సైన్యంలో చేరారు. మరి వీళ్లను ఈ ఖత్రీలు, కాయస్థాలు, బెంగాలీలు, మద్రాసీలు, ఈ అలీగఢ్ లో చదువుకున్నటువంటి ముస్లిం విద్యార్థులకు సాలార్ జంగ్ ఉన్నత ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారంటే ఒకటే పాయింట్ అండి, ఈయన పరిపాలనను ఆధునీకరించాలి. ఈయన అధునాతనమైన సంస్కరణలు మనం చర్చించాము. అంటే ఇతను మొత్తము బ్రిటిష్ పాలనను కాపీ చేశాడు. బ్రిటిష్ పాలన అంటే ఇప్పుడు బ్రిటిష్ ఒక కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు సాలార్ జంగ్. కొత్త పాలనా వ్యవస్థ బ్రిటిష్ వాళ్లకు పోలి ఉంటుంది. అంటే నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఆ పాతకాలపు మొఘల్ కాలపు పరిపాలనను పక్కన పెట్టి ఆ అధునాతనమైన బ్రిటిష్ పాలన, దానికి అతనికి ఆల్రెడీ బ్రిటిష్ పాలన గురించి అవగాహన కలిగిన వాళ్ళు ఉద్యోగస్తులుగా కావాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాటిని మీరు తీసుకొని వచ్చారంటే వాడికి బ్రిటిష్ పాలన అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు అలాంటి పాలన వినలేదు, చూడలేదు, కనలేదు. సాధ్యం కాదండి అది. వాడిని పట్టుకొని వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. అదే ఆల్రెడీ బ్రిటిష్ పాలనలో ఉన్న విద్యావంతులను మీరు తీసుకొచ్చారనుకోండి, వాడు సునాయాసంగా అడ్జస్ట్ అయిపోతాడు. అంటే అతని ఆలోచన అదండి. ఇప్పుడు ఈ ఖత్రీలు, ఈ కాయస్థాలు, బెంగాలీలు, మద్రాసీలు, అలీగఢ్ విద్యార్థులు వీళ్ళందరూ ఆల్రెడీ బ్రిటిష్ పాలనలో ఉన్నవాళ్ళు. ఆ పాలనా వ్యవస్థ గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు, పైగా విద్యావంతులు. హైదరాబాద్ లో ఉన్న వాడికి అది అర్థం కాదు. అందుకని ఇతను ఏం చేశాడంటే బయటి వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఫలితంగా ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ, అక్కడి నుంచి నాన్ ముల్కీల ఆధిపత్యము స్టార్ట్ అయింది. అయితే మొదటి సాలార్ జంగ్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. స్థానికేతరులకు, నాన్ ముల్కీలకు అధికారాలను, నాన్ ముల్కీల అధికారాలను కంట్రోల్ చేశారు. వాళ్ళకు జాగీర్లు ఇవ్వలేదు. కేవలం జాగీర్లు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? జీతభత్యాలు నగదులోనే చెల్లించాడు. ఈ నాన్ ముల్కీలు బ్రిటిష్ రెసిడెంట్ ను కలవాలన్నా, నిజాం ను కలవాలన్నా ప్రధానమంత్రి అనుమతి తప్పనిసరి. అంటే వాళ్ళను కంట్రోల్ చేస్తూ, నియంత్రిస్తూ ముందుకెళ్ళాడు. అంటే ఇతని బాగా తెలుసండి. ఏం తెలుసు? వీళ్ళకి కనుక సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇస్తే స్థానికులు అడ్రస్ లేకుండా పోతారు. కాబట్టి స్థానికుల అవకాశాలకు భంగం అంటే వీళ్ళు ఉద్యోగాల్లో వచ్చిన స్థానికులకు అన్యాయం జరగకుండా చాలా చర్యలు చేపట్టాడు. ఇక్కడ సాలార్ జంగ్ ను మనం ఒప్పుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ వాళ్ళపైన నియంత్రణ బ్రహ్మాండంగా, అంటే మొత్తము సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో వెళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇది
నుంచి 83. అంటే భారీగా నాన్ ముల్కీలు రావడము. ఇప్పుడు మనం చూస్తుంది క్యారెన్ లియోనార్డ్ యొక్క విశ్లేషణ అండి. నెక్స్ట్ రెండవ దశ సాలార్జంగ్ తర్వాత 1884 నుండి సాలార్జంగ్ చనిపోయాడు 83లో. ఇది మొదటి దశ. రెండవ దశ 1884 నుండి 1911. అంటే సాలార్జంగ్ తర్వాత 7వ నిజాం వచ్చే వరకు అండి. అంటే ప్రధానంగా 6వ నిజాం కాలం. దీన్ని రెండవ దశ అంటాడు. ఈ దశలో నాన్ ముల్కీలు రాజ్యాధికారాన్ని తమ చేతిలో తీసుకున్నారు. ఇక్కడ భారీగా నాన్ ముల్కీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారం లేదు. ఇక్కడ రాజ్యాధికారం వాళ్ళు చేతిలో తీసుకున్నారు. సాలార్జంగ్ తర్వాత నాన్ ముల్కీలు మొత్తం పవర్ ను తమ చేతిలో తీసుకున్నారు. దీనికి దోహదం చేసింది రెండవ సాలార్జంగ్. ఈ కాలంలో ప్రధానమంత్రిగా చేసిన రెండవ సాలార్జంగ్ 1884లో ఉర్దూను రాజభాషగా చేయడము వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. నాన్ ముల్కీలకు బాగా కలిసి వచ్చింది ఉర్దూను రాజభాషగా చేయడం. యాక్చువల్ గా ఉర్దూ రాజభాష చేయమని మొదటి సాలార్జంగ్ పైన ఒత్తిడి ఉండేది. నాన్ ముల్కీలు చాలా ఒత్తిడి పెట్టేవాళ్ళు. అంటే ఇక్కడ నిజాం రాజ్యంలో పర్షియన్ ఉండేదండి. పర్షియన్ వద్దు, ఉర్దూ కావాలి. కారణం ఏంటంటే పర్షియన్ రాజభాషగా ఎప్పుడో అంతమైపోయింది భారతదేశంలో పర్షియన్ ఎక్కడ లేదండి. ఈ ఖత్రీలు, ఈ పంజాబీలు, ఈ బెంగాలీలు, ఈ మద్రాసీలు వీళ్ళెవరికి పర్షియన్ రాదు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో పర్షియన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ ఉర్దూ బాగా వస్తుంది వాళ్లకు. ఉర్దూలో మంచి నిష్ణాతులు. పర్షియన్ భాష ఇచ్చేది ఎవరికంటే హైదరాబాద్ లో ఉన్న స్థానికులకు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మొఘల్ కాలం నాటి విధానాలు, మొఘల్ కాలం నాటి పర్షియన్ భాష కొనసాగిస్తున్నారు. కాబట్టి అధికార భాష పర్షియన్ గా ఉంటే నాన్ ముల్కీలకు ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి పర్షియన్ రాదండి. పర్షియన్ భాష రాజభాషగా ఉండడము స్థానికులకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఇక్కడ రాజభాష అండి తెలంగాణలో. బయట నుండి నార్త్ ఇండియా నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందారనుకోండి, వాళ్ళు ప్రభుత్వం పైన ఏం ఒత్తిడి పెడతారండి? తెలుగు వద్దండి, హిందీ భాష పెట్టండి రాజభాషగా. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా హిందీలో అయితే పరిపాలన తీసుకెళ్తారు. దాంతో స్థానికులకు నష్టం జరుగుతుంది. లేదండి తెలుగు అన్నారనుకోండి, బయట నుంచి వచ్చిన వాడు ఇబ్బంది పడాల్సిందే. అలాగా పర్షియన్ భాషను పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ పెట్టాలని ఈ నాన్ ముల్కీలు ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తుంటే సాలార్జంగ్ లొంగలేదండి. బట్ రెండవ సాలార్జంగ్ ఆ ప్రెషర్ కు తలొగ్గి 1884లో ఉర్దూను రాజభాషగా చేయడము అంటే నాన్ ముల్కీల ఆధిపత్యానికి తలుపులు తెరవడమే. అక్కడి నుంచి నాన్ ముల్కీలు రాజ్యాధికారాన్ని చేతిలో తీసుకుంటున్నారు. మీరు ఆనాటి స్టాటిస్టిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది నాన్ ముల్కీల యొక్క ఆధిపత్యం ఏంటి అనేది. 1886 స్టాటిస్టిక్స్ 1886 లో ముల్కీ ఉద్యోగులు 58% ఉన్నారు. ఎక్కువే ఉన్నారండి. లోకల్స్ కంటే నాన్ లోకల్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే వీళ్ళ జీతభత్యాలు మొత్తము 42%. అంటే 50%గా ఉన్న ఉద్యోగులు 42% జీతభత్యాలు తీసుకుంటున్నారు. అదే నాన్ ముల్కీలు 42% ఉన్నారు. వీళ్ళ జీతభత్యాలు 58%. అంటే నిజాం ఇచ్చేటువంటి జీతభత్యాల్లో 42%గా ఉన్న నాన్ ముల్కీలు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నత ఉద్యోగాలన్నీ నాన్ ముల్కీల చేతిలో ఉన్నాయి. ముల్కీలు కేవలం క్లరికల్ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు చేస్తుంటే బయట నుంచి వచ్చిన వాడు ఉన్నత ఉద్యోగంలో హై పొజిషన్స్ అంతా నాన్ ముల్కీలవే ఉన్నాయి. అందుకనే వీళ్ళు 42% ఉన్న వీళ్ళ జీతభత్యాలు 58%గా ఉన్నాయి. కాబట్టి ఉన్నత ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా స్టాటిక్స్ 1894
నిజాం రాజ్యంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్, ఒకసారి మీరు ఆ సివిల్ సర్వెంట్ చూస్తే 680 మంది సివిల్ సర్వెంట్స్. మీరు అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. మీకు అక్కడ ఏముంది, 680 సివిల్ సర్వీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ సంవత్సరంలో చేశారని మీనింగ్ వస్తుంది. భర్తీ చేస్తే తీసి 1890లో 680 మంది సివిల్ సర్వీస్ అధికారులు ఉంటే, అంటే ఆ ఒక్క సంవత్సరంలో రిక్రూట్ చేసింది కాదు, టోటల్ అధికారుల సంఖ్య అది. బట్ 1894లో 680 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు ఉంటే దీన్ని మనం హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళం, SCS. అదే బ్రిటిష్ ఇండియాలో అయితే ICS, ఇండియన్ సివిల్ సర్వీసెస్, హైదరాబాద్ సివిల్ సర్వీసెస్. ఈ రెండుని స్వాతంత్రం వచ్చాక మనం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా మార్చాం. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు 680 మంది ఉంటే స్థానికులు కేవలం 63 మంది మాత్రమే. అంటే అర్థం ఏంటండి, 10% కూడా లేరు. స్థానికులు 10% కూడా లేరు, కేవలం 63 మంది. సారీ, 63 మంది హిందువులండి, స్థానికులు కాదు, హిందువులు. 60 అంటే 90% ముసల్మాన్లు ఉన్నారు, 10% మాత్రమే హిందువులు. అందులో కూడా స్థానిక హిందువులు మరీ తక్కువగా ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఉద్యోగాల్లో ముస్లింల శాతం ఎక్కువ. 90% ముస్లింలు ఉన్నారు, 10% మాత్రమే హిందువులు. సరే, ఆ హిందువుల్లో కూడా చూడండి, మీరు 63 మంది హిందువులు ఉంటే ఎంతమంది స్థానిక హిందువులు ఉన్నారంటే హార్డ్లీ 20 మంది మాత్రమే. అంటే మిగతా 43 మంది హిందువులు ఉండేదే తక్కువ. అందులో కూడా స్థానిక హిందువులు అసలు లేరు, ముల్కీ హిందువులు ఎవరు లేరు. మొత్తానికి 688 మంది సివిల్ సర్వెంట్స్ లో ముల్కీ హిందువులు ఉండేది 20 మంది మాత్రమే. 90% ఉద్యోగాలు ముసల్మాన్లవి. ముసల్మాన్లు కూడా ఎవరు, బయట నుంచి వచ్చిన ముసల్మాన్లు. సో ఈ రకంగా నాన్ ముల్కీలు ఆధిపత్యాన్ని కొనసాగించారని చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాంతో మనకు 6వ నిజాం కాలంలో ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు వేరే మిస్లీనియస్ ఎగ్జామ్స్ లో అడిగారు, ముల్కీ ఉద్యమము ఏ నిజాం కాలంలో ప్రారంభమైంది? 6వ నిజాం కాలంలో. ఏంటండి ముల్కీ ఉద్యమము? స్థానికుల హక్కులను కాపాడాలి, ఉద్యోగాలు స్థానికులకే రావాలి, అది ముల్కీ ఉద్యమము. 6వ నిజాం కాలంలో ప్రారంభం కావడము. సో ఈ ఉద్యమం ప్రారంభం కావడంతో నిజాం 1888లో ఒక ఫర్మానా జారీ చేశాడు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఇది రెండవ దశలో ఉద్యమం ప్రారంభం కావడం. చివరి దశ చివరి దశ 7వ నిజాం కాలం అండి, 1911-1940. క్యారెన్ లియోనార్డ్ చాలా అద్భుతంగా ఈ ముల్కీ సమస్యను 3 దశలుగా అధ్యయనం చేస్తున్నాడు. 7వ నిజాం కాలంలో ఒక బలమైనటువంటి ఒక సుదీర్ఘమైన ముల్కీ ఉద్యమం కనిపిస్తుంది. కాబట్టి స్థానికేతరులకు వ్యతిరేకంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణలో బలమైన ఉద్యమాలు ఉన్నాయి. మహారాజా కిషన్ ప్రసాద్, ఇతను ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈయనను ముల్కీ ఉద్యమ పితామహుడు అంటాము. జనరల్ గా హిందువులకు ఇంత పెద్ద ఉద్యోగం, ప్రధానమంత్రి ఉద్యోగం ఎప్పుడు ఇవ్వరు. స్థానిక హిందువుకు అసలు ఉండదు. మహారాజా కిషన్ ప్రసాద్ ప్రధానమంత్రి పదవిని పొందినటువంటి మొట్టమొదటి స్థానిక హిందువు. ఇతను 7వ నిజాం కాలంలో ముల్కీల హక్కుల కోసం చాలా పనిచేశాడు. అందుకని అతని ముల్కీ ఉద్యమ పితామహుడు అంటాము.
ముల్కీల హక్కుల కోసం ఈయన అనేక ఉర్దూ కవితలు రాశాడు. ఉర్దూను మీరు ముస్లిం భాషగా చూడొద్దు. ఉర్దూ అనేటువంటిది ముసల్మాన్లతో పాటుగా విద్యావంతులైన హిందువులు, ఉన్నత వర్గానికి చెందిన హిందువులందరూ ఉర్దూనే ఉపయోగించారు. మహారాజా కిషన్ ప్రసాద్ ఉర్దూలో గొప్ప పండితుడు. ఆయన అనేక కవితలు రాశాడు. ముల్కీల హక్కుల పైన ఆయన రాసిన కవితలన్నీ రయ్యత్ అనే పత్రికలో ముద్రించబడేది. రయ్యత్ అనేది ఉర్దూ పత్రిక. ఇంత ముందే చెప్పాను నేను. మందుముల నరసింగరావు ఈ రయ్యత్ అనే పత్రికను స్థాపించారు. ఆ మందుముల నరసింగరావు స్థాపించిన రయ్యత్ పత్రికలో మహారాజా కిషన్ ప్రసాద్ యొక్క కవితలు ముద్రించబడేవి. ఉద్యమం బాగా ఉధృతంగా కొనసాగింది. దాంతో ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ముల్కీ చట్టాన్ని తీసుకొచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ముల్కీ చట్టం. ముల్కీ చట్టం పైన 100 కాదు 200% బిట్టు ఉంటుంది. 1919లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకొచ్చిన ముల్కీ చట్టం ప్రకారము ఉద్యోగాలన్నీ ముల్కీలకే ఇవ్వాలి, స్థానికులకే ఇవ్వాలి. మరి ముల్కీ అంటే ఎవడు? అర్హత ఏంటి? స్థానికుడికి డెఫినేషన్ ఉండాలి. చాలా క్లియర్ గా ఆ చట్టంలో డెఫినేషన్ ఇచ్చారు. 1, ముల్కీలకు జన్మించిన సంతానము. మీ తల్లిదండ్రులు స్థానికులైతే మీరు హైదరాబాద్ రాజ్యంలో జన్మిస్తే ఆటోమేటిక్ గా మీరు ముల్కీలు అవుతారు. కాబట్టి క్రైటీరియా ఏంటి? బర్త్ క్రైటీరియా ఒక క్రైటీరియా స్థానికుడు కావడం. రెండవది రెసిడెన్స్. మీరు హైదరాబాద్ రాజ్యంలో 15 ఏళ్లుగా నివాసం ఉండాలి. 15 ఇయర్స్ నుంచి మీరు నివాసం అంటే నివసిస్తూ ఉండాలి. అంతేకాదు మీరు 15 ఏళ్లుగా హైదరాబాద్ రాజ్యంలో ఉండి తిరిగి మా దేశాన్ని, మా ప్రాంతానికి పొమ్మని ఒక వాంగ్మూలం ఇవ్వాలి, ఒక అఫిడవిట్ ఇవ్వాలి. లిఖిత పూర్వక వాంగ్మూలం, అఫిడవిట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. సో నేను పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ 15 ఏళ్లుగా ఉంటున్నాను. ప్రభుత్వానికి ఒక అఫిడవిట్ ఇవ్వాలి, నేను పంజాబ్కి వెళ్ళను. వాళ్ళు ముల్కీ అవుతారు. అంటే 15 ఏళ్లుగా ఉంటూ తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని లిఖిత పూర్వక వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు. మూడోది మ్యారేజ్. మ్యారేజ్ ఒక క్రైటీరియా. ముల్కీని వివాహం చేసుకున్న యువతులు, అమ్మాయిలేండి, అమ్మాయిలు ఒకవేళ ముల్కీని పెళ్లి చేసుకుంటే మీరు లోకల్ అవుతారు. అబ్బాయికి కాదండి, అబ్బాయికి వర్తించదు. సపోజ్ అబ్బాయి ముల్కీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హైదరాబాద్ రాజ్యంలో రావు కదా, అమ్మాయే నీ రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ముల్కీ స్టేటస్ ఇవ్వబడదు. ఒక ముల్కీ యువకుడిని పెళ్లి చేసుకున్నటువంటి మహిళలకు, ముల్కీని వివాహం చేసుకున్న మహిళలకు ముల్కీ స్టేటస్ ఇస్తారు. చివరిగా ఎంప్లాయ్మెంట్ క్రైటీరియా. మీరు 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తుంటే మీ కుటుంబ సభ్యులందరూ ముల్కీలే. వాళ్ళు లేకపోయినా, ఇక్కడ నేను హైదరాబాద్ రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నాను, మా కుటుంబం అంతా బెంగాల్లో ఉంది, 15 ఏళ్లుగా నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి నా కుటుంబ సభ్యులు ఇక్కడ ముల్కీలు అవుతారు. ఇది చట్టం అండి. ముల్కీ చట్టము 1919 ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకొచ్చిన చట్టం ఇది. మరి ముల్కీ సర్టిఫికేట్లు జారీ చేసే అధికారాలు తాలూక్దార్లకు ఇవ్వబడ్డాయి. తాలూక్దార్లు అంటే జిల్లా కలెక్టర్లు. వీళ్ళు ముల్కీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఈ చట్టం వచ్చిన ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ముల్కీల హక్కుల కోసము పోరాడడానికి 7వ నిజాం కాలంలో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. 2-3 ప్రశ్నలు వస్తాయండి ఈ ముల్కీ సమస్య అనే టాపిక్ పైన. మీకు సంస్థల పైన ఒక బిట్టు గ్యారెంటీ, ముల్కీ చట్టం పైన ఒక బిట్టు గ్యారెంటీ. ఏమేం సంస్థలు ముల్కీల కోసం పోరాడాయి? అందులో ఒకటి
ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివిన వాళ్ళందరూ ఒక అసోసియేషన్ గా 1920లో స్థాపించుకున్నారు. 1920లో ఎవరు స్థాపించారో పేర్లు ఎక్కడా లేవు. మరి పేర్లే మనకు లభ్యం కావడం లేదా, నాకు దొరకలేదో తెలియదు, కానీ నాకైతే పేర్లు ఎక్కడ ఈ సంస్థ స్థాపించిన వాళ్ళ పేర్లు కనిపించలేదు, నేను ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉద్యమానికి, ముల్కీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉంది. తెలంగాణకు సంబంధించిన ఏ ఉద్యమమైనా అది ఆ యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుండి ఉద్యమాల గడ్డ. అది ముల్కీ ఉద్యమం కొనసాగించారు, వందే మాతర ఉద్యమం కొనసాగించారు, తొలి దశ తెలంగాణ ఉద్యమం కొనసాగించారు, మరి దశ తెలంగాణ ఏ ఉద్యమమైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ ముల్కీల కోసం పోరాడుతుంటే నిజాం కాలేజ్ నాన్ ముల్కీలకు కేంద్రంగా ఉండింది. నాన్ ముల్కీలు, నిజాం కాలేజ్ మొట్టమొదటి ప్రిన్సిపల్ అఘోరనాథ చట్టోపాధ్యాయ, ఆయన నాన్ ముల్కీ బెంగాలీ. ఎందుకంటే అది మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండింది నిజాం కాలేజ్. సో నిజాం కాలేజ్ ఏమో నాన్ ముల్కీలు, ఉస్మానియా యూనివర్సిటీ ఏమో ముల్కీలకు కేంద్రంగా కొనసాగింది. ఇక్కడ ఒక పాయింట్ అండి, మీరు యాడ్ చేసుకోవాల్సిన పాయింట్. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళు 1938లో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ఇంగ్లీష్ పదము, నుమాయిష్ ఉర్దూ పదం. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళు 1938లో హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్. ఈ పాయింట్ యాడ్ చేసి మీరు రాసుకోండి, లేదు మీ బుక్ లో. ఏంటండి ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ ఏంటి? ముల్కీల వస్తువులకు మార్కెట్లు కల్పించడము. ముల్కీలు తయారు చేసిన వస్తువులు అంటే స్థానికులు తయారు చేసినటువంటి వస్తువులను అమ్ముకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ 1938లో ప్రారంభించిన ఈ నుమాయిష్ ఈ రోజు వరకు జనవరి ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా, అంటే వాళ్ళు స్టార్ట్ చేసినది 1938, ఇప్పుడు 2020 అండి. జస్ట్ ఇమాజిన్, దాదాపు 80 ఏళ్ల నుంచి ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎగ్జిబిషన్ ఆగిపోయింది ఫిబ్రవరి 15 వరకు ఎవ్రీ ఇయర్. ప్రోగ్రెస్ ఎవరు స్థాపించారు? లండన్ లో చదువుకున్న విద్యార్థులు దీన్ని స్థాపించారు. ముల్కీ हेलो कहाँ ही हो? ये काय म्हणा मुझे नंबर से सर 6 मार्क है ना. గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్ లో చర్చించుకున్నాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ నిజాం సబ్జెక్ట్ లీగ్, మనకు సిలబస్ లో ప్రత్యేకంగా దీన్ని మెన్షన్ చేశారు. నిజాం సబ్జెక్ట్ లీగ్, దీన్నే ముల్కీ లీగ్ అని కూడా అంటాము. తెలుగులో అయితే నిజాం ప్రజల సంఘము అంటాము. ఉర్దూలో అయితే జమియత్ రిఫాయమే నిజాం. ఉర్దూ పదం ఇచ్చాను, ఇంగ్లీష్ పదం ఇచ్చాను, తెలుగు పదం. 1935లో దీన్ని స్థాపించారు. దీని అధ్యక్షుడు నిజామత్ జంగ్. నిజామత్ జంగ్ దీని అధ్యక్షుడు అండి. కామా అని పెట్టండి అక్కడ, కామా. ఉపాధ్యక్షులు ఇద్దరున్నారు. ఉపాధ్యక్షులు
లతీఫ్ సయ్యద్, రామచంద్ర నాయక్. ప్రధాన కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు బూరుగుల రామకృష్ణరావు, సయ్యద్ ఆబిద్ హుసేన్, శ్రీనివాస శర్మ, వీళ్ళు ముగ్గురు జనరల్ సెక్రటరీలు. కోశాధికారి నౌషీర్ చినాయ్, పార్సీ నౌషీర్ చినాయ్. ఇక సభ్యులు, ముఖ్యమైన నాయకులు చాలా మంది ఉన్నారు. పింగళి వెంకటరామిరెడ్డి, మందుముల నరసింహరావు, మాడపాటి హనుమంతరావు, మీర్ హస్నుద్దీన్. ఈ హస్నుద్దీన్ అనేవాడు మామ్లకత్ అనే ఉర్దూ పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు. రిమెంబర్, ఇది హిందూ ముస్లింల సంఘటన సమస్య కాదండి, లోకల్స్ అండ్ నాన్ లోకల్స్. హిందూ ముస్లిం లోకల్స్ ఒక గ్రూపు, హిందూ ముస్లిం నాన్ లోకల్స్ ఒక గ్రూపు. కాబట్టి ఇందులో ముసల్మాన్లు, హిందువులు అందరూ పాల్గొన్నారు, బయట వాళ్ళు ఉండకూడదు. ఏంటి ఈ సంస్థ లక్ష్యాలు? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ దేనికోసం పనిచేసింది? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఉద్యోగాల్లో ఉన్నటువంటి నాన్ ముల్కీలను తొలగించి వాళ్ళందరికీ వాటి స్థానంలో ముల్కీలకు ఇవ్వాలి. ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళందరూ తొలగించండి, నాన్ ముల్కీలకు, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. నాన్ ముల్కీలు మరియు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ ఉద్యమానికి, ముల్కీ ఉద్యమానికి ఇద్దరు శత్రువులు అండి. ఎవరు? నాన్ ముల్కీలు, ఆంగ్లేయులు. ఆంగ్లేయులు నాన్ ముల్కీలకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని తరిమి కొట్టాలి. నిజాంకు విధేయులుగా ఉండాలి. నిజాంకు విధేయత, కాబట్టి ఇది నిజాంకు వ్యతిరేకం కాదు, నాన్ లోకల్స్ కు వ్యతిరేకం. దక్కన్ జాతీయవాదాన్ని ప్రచారం చేయడము. ఏంటి దక్కన్ జాతీయవాదం అంటే? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఈ స్లోగన్ కూడా మనకి ఇంత ముందు ఎగ్జామ్ లో అడిగారండి. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదము ఎవరిది? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అండి. దాన్ని మనం దక్కన్ జాతీయవాదము అంటాము. యాక్చువల్ గా మీకు పాయింట్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 5 రెండు కలిపి ఒకటే అండి. అది తప్పుగా నెంబర్ పడింది. దక్కన్ జాతీయవాదం అన్నా, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అన్నా, హైదరాబాదు హైదరాబాదీలకే, బయట వాళ్ళకి కాదు. దాన్ని దక్కన్ జాతీయవాదం అంటాం. నెక్స్ట్, హిందూ ముస్లిం ఐక్యతను పెంపొందించాలి. హిందూ ముసల్మాన్లు కలిసిమెలిసి ఉండాలి. రాజ్యాంగ సంస్కరణల కోసము నిజాం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఇది కూడా లక్ష్యమే. మొత్తం చరిత్రలో 7వ నిజాం రాజ్యాంగ సంస్కరణల పైన 2 కమిటీలు విధించాడు, ఆయన ఏర్పాటు చేశాడు. 2 కమిటీలు. ఒకటి బాలముకుందు కమిటీ 1919లో. అంటే ఈ బాలముకుందు కమిటీకి మనం చర్చిస్తున్న వాటికి సంబంధం లేదనుకోండి. బాలముకుంద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ. రెండో కమిటీ 1938 అరవముదు అయ్యంగార్. కొద్దిగా కరెక్షన్ చేసుకోండి స్పెల్లింగ్. అరవముదు అయ్యంగార్ కమిటీని కూడా నియమించాడు. దీనికి ఈ సంస్థ ఒత్తిడి కారణంగా చెప్పుకోవచ్చు. అంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క ఒత్తిడి అరవముదు అయ్యంగార్ కమిటీకి కారణంగా చెప్పుకోవాలి. రైట్ అండి. ఇది నిజాం కాలంలో కొనసాగిన ముల్కీ ఉద్యమము 3 దశలు. క్యారెన్ లియోనార్డ్ చక్కగా వర్ణించాడు. అయిపోయింది నిజాం రాజ్యము. మనం ఒక హిస్టారికల్ ఎవల్యూషన్ లో చూస్తూ వచ్చాం. ముల్కీ సమస్యను చారిత్రక దృక్పథంలో చూస్తున్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మన చర్చను? బహమనీల దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. బహమనీలు, నెక్స్ట్ కుతుబ్ షాహీలు, నెక్స్ట్ నిజాం. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే హైదరాబాద్ రాష్ట్రము. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఆ 3 ప్రభుత్వాలు 1948 నుండి
1956 వరకు 3 ప్రభుత్వాలు. ఆ 3 ప్రభుత్వాల కాలంలో ముల్కీ ఉద్యమం ఎలా కొనసాగింది అంటే టోటల్ గా మనం ఒక ఆర్డర్ ప్రకారం వస్తున్నాము. ఒకసారి 1948 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ముల్కీ విధానం. జనరల్ జైన్ చౌదరి ప్రభుత్వం. జనరల్ జైన్ చౌదరి మొట్టమొదటి పాలకుడు, నిజాం పాలన తర్వాత అని మనం చర్చించుకున్నాము. నవంబర్ 1, 1949 ఈయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు, జనరల్ జైన్ చౌదరి. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ ఓ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ఏం కాదండి, సింపుల్ గా చెప్పాలంటే నిజాం చేసినటువంటి 1919 ముల్కీ చట్టానికి చట్టబద్ధత ఇవ్వడం కోసము. ఇప్పుడు నిజాంతో పాటుగా నిజాం చట్టాలన్నీ కనుమరుగవుతాయి. ఇప్పుడు నేను 1919 నిజాం చట్టాన్ని అమలు చేస్తానంటే కుదరదు. అందుకనే దానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ చట్టబద్ధత కల్పిస్తూ జనరల్ జైన్ చౌదరి ఈ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ ను తీసుకొచ్చాడు. ఏంటి సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్? సేమ్ అండి. ముల్కీ ఎవరు? హైదరాబాద్ లో పుట్టినవాడు, హైదరాబాద్ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి, 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాళ్ళు, 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. అంటే నిజాం చట్టాన్ని కొనసాగించడమే ఈ చట్టం యొక్క లక్ష్యము. ఇది జనరల్ జైన్ చౌదరి. ఎంకే వెల్లోడి ప్రభుత్వం. ఈయన కాలంలో, ఎంకే వెల్లోడి కాలంలో భారీగా ఆంధ్రులు హైదరాబాద్ లో ప్రవేశించారు. ఇంతవరకు సమస్య నాన్ ముల్కీలు అంటే ఎవరండి? కాయస్థా వాళ్ళు, ఖత్రి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ముసల్మాన్లు, మద్రాసు నుంచి వచ్చిన బ్రాహ్మణులు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎంకే వెల్లోడి దగ్గర నుండి ఆంధ్రులు భారీగా నాన్ ముల్కీలండి, వీళ్ళు కూడా నాన్ ముల్కీలే. ఎంకే వెల్లోడి నేను చెప్పాను, ఇతను ఐఏఎస్ అధికారి, ఐఏఎస్ అయ్యాడు, కేరళకు చెందినవాడు. ఇతను ఆంధ్రులకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఎందుకు ఎంకే వెల్లోడి ఆంధ్రులకు అత్యధికమైన ప్రాధాన్యత కల్పించారంటే, ఒకటి వీళ్ళకు బ్రిటిష్ పాలనలో అనుభవం ఉంది. బ్రిటిష్ పాలన అనే కంటే బ్రిటిష్ పాలన అంతమైందండి, భారతదేశ పాలన. ఆల్రెడీ వీళ్ళు ఇండియన్ యూనియన్ లో భాగము. 2 వీళ్ళకి తెలుగు వస్తుంది. మిగతా నాన్ లోకల్స్ కంటే ఆంధ్రులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకు ఆధునిక పరిపాలనతో పరిచయం ఉండి పైగా తెలుగు మాట్లాడతారు. తెలంగాణలో వాళ్లే కావాలి. తెలంగాణలో ఆధునిక పరిపాలన తెలిసిన వాళ్ళు ఉండాలి. 2 తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి. ఫలితంగా ఆంధ్రులను భారీగా రిక్రూట్ చేయడం జరిగింది. ఎంకే వెల్లుడి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు జిల్లాలో ఒక తహసీల్దార్ అండి. గుంటూరు జిల్లాలో ఉన్న తహసీల్దార్ ను తీసుకొని వచ్చి డెప్యుటేషన్ పైన తీసుకొని వచ్చి హైదరాబాద్ రాజ్యంలో కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడము. గుంటూరు జిల్లాలోని ఒక తహసీల్దార్ ను ఇక్కడ తీసుకొని వచ్చి కలెక్టర్ గా ఇస్తారా? డెప్యుటేషన్ పైన తీసుకొని వచ్చి, ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు, అప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఎంకో వెల్లుడి అయితే తలుపులు బారలా తెరిచేశాడు ఆంధ్రులకు. ఇక్కడ నుంచి మనకు నాన్ లోకల్స్ అంటే ఆంధ్రులే. ఇంకా తెలుగు వాళ్ళు బోగస్ సర్టిఫికేట్లు తీసుకొని 15 ఏళ్లుగా ఉంటున్నాము, ఉద్యోగాలు పొందడం మొదలు పెట్టారు. బోగస్ సర్టిఫికేట్లు. నెక్స్ట్ పూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పూర్గుల రామకృష్ణరావు అసంతృప్తి ఒక్కసారిగా పెరిగి 1952లో ముల్కీ ఉద్యమానికి దారి తీసింది. అసంతృప్తి బద్దలైందండి పూర్గుల రామకృష్ణరావు కాలం. 1952లో ముల్కీ ఉద్యమము. గ్యారంటీగా ఒక 2 ప్రశ్నలు ఇప్పుడు నేను చెప్పిన ముల్కీ ఉద్యమం నుంచి ఈ ఒక్క క్లాస్ నుంచి మీరు కనీసం ఒక 3-4 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పూర్గుల రామకృష్ణరావు కాలంలో 1952 ముల్కీ ఉద్యమం.
ఏంటి ముల్కీ ఉద్యమం? వరంగల్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ టైం మీకు అడిగిన గ్రూప్ 2 లో డైరెక్ట్ బిట్టు 1952 ఉద్యమము ఏ జిల్లా నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ వరంగల్. ఏంటి వరంగల్లో ఏం జరిగింది 1952లో? పార్థసారథి అనే ఒక విద్యా శాఖాధికారి, ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండి, టీచర్ ట్రాన్స్ఫర్లు చేపట్టాడు. ఉపాధ్యాయుల బదిలీలు. టీచర్ ట్రాన్స్ఫర్స్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. టీచర్లు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతారు తమ హక్కుల కోసము లేదా తమ ట్రాన్స్ఫర్ కోసం. ఎందుకంటే వచ్చేది జీతము చాలా తక్కువ అండి, పై ఆదాయం ఉండదు. కాబట్టి తాను ఉంటున్న టౌన్ కు దగ్గరలో ఉన్న గ్రామానికి టీచర్ ఉద్యోగం వస్తే రోజుకు ఆదా అవుతుంది. ఇంకా బస్సు సౌకర్యం ఉన్న గ్రామము, రోడ్డు పైన ఉన్న గ్రామం ఉండాలి, దగ్గరగా ఉండాలి. అందుకనే ప్రాణాలను ఒడ్డి వాళ్ళు దీనికోసం పోరాడతారు. అందుకనే ఉద్యోగ అధికారులు కూడా భయపడిపోతారండి టీచర్ ట్రాన్స్ఫర్స్ అంటే. జాగ్రత్తగా చేయాలి, ఏ మాత్రం అటు ఇటు వస్తే మీ రక్తం తాగేస్తారు వాళ్ళు. ఈ పార్థసారథి అనేవాడు టీచర్ ట్రాన్స్ఫర్ చేపట్టాడు 1952లో. ఆంధ్రుడు అండి పార్థసారథి. ఆంధ్ర టీచర్లందరికీ వరంగల్, హనుమకొండకు చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఊర్లేసి తెలంగాణ టీచర్లకు మారుమూల గ్రామంలో వాడు బస్సు దిగి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవాలి. అది పరిస్థితి. అలాంటి ఊర్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. దాంతో ముల్కీ ఉద్యమము పగ్గుమంది. వివక్షత. ఈ బదిలీలను నిరసిస్తూ ఆ వరంగల్లో హయగ్రీవాచారి ఆధ్వర్యంలో 26 జూలై 1952న 4000 మంది విద్యార్థులతో ర్యాలీ జరిగింది. హయగ్రీవాచారి నాయకత్వం. ఆ డేటు యాడ్ చేసుకోండి. 4000 మందితో 26 జూలై 1952 హయగ్రీవాచారి నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాలు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్. మన క్లాస్ టైము ఒకటి వరంగల్ అడిగాడండి, ముల్కీ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆన్సర్ వరంగల్. రెండోది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదం ఏ ఉద్యమానిది? అన్ని బిట్లేండి, అక్కడెక్కడి నుంచి అన్ని బిట్లు వస్తాయి. ఇడ్లీ సాంబార్ కల్చరు ఆంధ్రులది. మద్రాసులో ఉండి ఇడ్లీ సాంబార్ కు అలవాటు పడ్డారు వాళ్ళు. తెలంగాణలో ఇడ్లీ సాంబార్ కల్చర్ లేదు. ఇడ్లీ సాంబార్ మళ్ళీ ఆంధ్రుల వల్ల ఇక్కడ వచ్చింది. వాళ్ళేమో తమిళ నుంచి నేర్చుకొని ఇక్కడికి హైదరాబాద్ లో వచ్చి ఇడ్లీ సాంబార్ కల్చరు. ఇక్కడ పూరి మటన్ టిఫిన్ అంటే పూరి మటన్ లాంటివి. ఇడ్లీ సాంబార్ కల్చర్ లేదు ఇక్కడ. గోంగూర పచ్చడి లేదు. ఓకే, ఈ ఉద్యమంలో 1952లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి ఆచార్య జయశంకర్ సార్, అక్కడి నుంచి ఆయన పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. 1952 నుంచి విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు ఆయన అక్కడ. కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ మొత్తం జీవితాన్ని తెలంగాణ కోసము ధారపోసిన మహనీయుడు. విద్యార్థిగా ఉన్నాడు ఆ 1952లో. అప్పటి నుంచి ఆయన ఉద్యమంలో అండి ఈ నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. అక్కడ విద్యార్థిగా ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదివే రోజులు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆయన గురించి మనం తర్వాత చర్చిస్తాం. ఈ ఉద్యమంలో కూడా ఆయన ఉన్నాడు అనేది ఇక్కడ పాయింట్. 2 రోజుల తర్వాత 28 జూలై విద్యార్థులు జేఏసీగా ఏర్పడ్డారు. జూలై 1952 విద్యార్థుల జేఏసీ అంటే ఏంటండి? జాయింట్ యాక్షన్ కమిటీ. జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి. తెలుగులో చెప్పాలంటే ఐకాస అంటాం. ఐక్య కార్యాచరణ సమితి. ఈ జేఏసీ అనే పదం పదే వస్తుంటుందండి. జాయింట్ యాక్షన్ కమిటీ. విద్యార్థులందరూ సంఘటితం అవుతున్నారు.
బుచ్చయ్య అనే విద్యార్థి నాయకుడిని కన్వీనర్ గా నియమించారు. ఈ బుచ్చయ్య విద్యార్థి నాయకుడు పూరుగుల రామకృష్ణారావు ఆనాటి ముఖ్యమంత్రిని కలిసి క్యాబినెట్ కమిటీ వేయమని డిమాండ్ చేశాడు. ఈ ముల్కీల సమస్య పైన ఈ నాన్ ముల్కీలు అక్రమంగా ఉద్యోగాలు పొందారు, వాటిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ, మీ దురదృష్టం ఏంటంటే తేదీలన్నీ నేర్చుకోవాల్సిందే. ఇయర్స్ అడగాడు, ఎందుకంటే మీకు ముల్కీ ఉద్యమం అంతా 1952లోనే జరిగింది. తొలి దశ తెలంగాణ ఉద్యమం అంతా 1969. ఇయర్స్ అడిగాడు, తేదీలు అడుగుతాడు. సో 27 ఆగస్టు 1952 హైదరాబాద్ లో మొట్టమొదటి బహిరంగ సభ, ముల్కీ సమస్య పైన తొలి బహిరంగ సభ జరిగింది. దానికి సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షత వహించారు. ముల్కీ సమస్య పైన మొట్టమొదటి బహిరంగ సభగా దాన్ని గుర్తించవచ్చు. ఇక ఆగస్టు 30వ తేదీ హన్మకొండలో నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల పైన లాఠీ చార్జీ జరిగింది హన్మకొండలో. కాబట్టి ఉద్యమం అంతా స్టార్ట్ అయింది వరంగల్ హన్మకొండనే అండి. ఆగస్టు 30వ తేదీ హన్మకొండ విద్యార్థుల పైన లాఠీ చార్జీ. ఎప్పుడైతే లాఠీ చార్జీ జరిగిందో ఈ ఉద్యమము మరింత ఉధృతమైంది, రక్తసిక్తమైంది. హనుమకొండలో విద్యార్థులను కొట్టారు అనే వార్త అందరికీ చేరింది. అన్ని చోట్ల విద్యార్థులు రోడ్ల పైన వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని చోట్ల ఆ లాఠీ చార్జీకి నిరసనగా. అందులో మనం చర్చించాల్సింది సిటీ కాలేజ్ సంఘటన. మనకు సిలబస్ లో ప్రత్యేకంగా సిటీ కాలేజ్ సంఘటన అన్నాడు. హనుమకొండ విద్యార్థుల పైన లాఠీ చార్జీని నిరసిస్తూ హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ విద్యార్థులు సెప్టెంబర్ 3, 1952 ఒక ర్యాలీని చేపట్టారు. దేనికి నిరసనగా? హనుమకొండ సంఘటనకు. హనుమకొండలో విద్యార్థులను కొట్టారు, దాన్ని నిరసిస్తూ ఒక పెద్ద ర్యాలీని చేపట్టారు. సెప్టెంబర్ 3, 1952. సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది నేను మిమ్మల్ని అడుగుతాడండి. సంవత్సరం అడగాడు, తేదీ అడుగుతాడు. మీరు 1952 అంటే ఉపయోగం లేదు. సెప్టెంబర్ 3. ఇప్పుడు వేలాది విద్యార్థులతో పాటుగా యువకులు ఇతరులందరూ చేరారు. సిటీ కాలేజ్ అంటే ఓల్డ్ సిటీలో ఉంటుందండి, హైకోర్టు పక్కన ఉంటుంది. విద్యార్థులు ర్యాలీ రోడ్డు పైన ఊరికే వస్తారండి. రాళ్లు తీసుకొని కనిపించే బస్సులు, షాపుల పైన రాళ్లు విసురుతూ వచ్చారు. ఈ విద్యార్థులు వచ్చిన సమస్య అదే అండి, ఆవేశం ఎక్కువ, హింసాయుతంగా మార్చేస్తారు ఉద్యమాలు. ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. బస్సులు పగలగొట్టారు, పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. లాఠీ చార్జీ జరిగింది, ఉపయోగం లేదు. బాష్పవాయు గోళాలు, టియర్ గ్యాస్, ఉపయోగం లేదు. ఫైనల్ గా పోలీసులు కాల్పులు జరపడము. ఆ సిటీ కాలేజ్ ర్యాలీలో కాల్పులు జరగడము, 4 విద్యార్థులు యువకులు మరణించడం. ఒకరు మహమ్మద్ ఖాసిన్, షేక్ మహబూబ్, జమాలుద్దీన్, రాములు. ఈ 4 ఆ సిటీ కాలేజ్ ర్యాలీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించారు. మరి విద్యార్థులు 4 చనిపోతే లాఠీ చార్జ్ ఎక్కడో హన్మకొండలో చేస్తే, హైదరాబాద్ లో విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే, హైదరాబాద్ లో మీరు 4 చంపితే ఊరుకుంటారండి? అందుకనే ప్రభుత్వం భయపడి 4వ తేదీ నెక్స్ట్ డే కర్ఫ్యూ విధించిందండి జంట నగరాల్లో. కర్ఫ్యూ. మళ్ళీ గొడవలు, మళ్ళీ కాల్పులు, మరో 4 మంది చనిపోయారు. మొత్తానికి అనధికార లెక్కల ప్రకారము ఈ సిటీ కాలేజ్ సంఘటనలో 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా పోలీసులు ఏమో 7, 8, 9 నెంబర్లు చెప్తారండి. అన్అఫీషియల్ గా దగ్గరగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో. దీనికి నిరసనగా విద్యార్థులు
సుల్తాన్ బజార్ లో ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణారావు కారును ధ్వంసం చేశారు సెప్టెంబర్ 5వ తేదీ. ఆయన కారును ధ్వంసం చేశారు సుల్తాన్ బజార్ లో. ఇంకా కాంగ్రెస్ అధ్యక్షుడు రామానంద తీర్థ వరంగల్కి వెళ్ళాడు. ఆయన ఆ వరంగల్ దగ్గర విద్యార్థులు ఆయన కారును ధ్వంసం చేశాడు. సో 5వ తేదీ సుల్తాన్ బజార్ లో ముఖ్యమంత్రి కారును ధ్వంసం చేశారు. వరంగల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రామానంద తీర్థ ఈ 3, 4వ తేదీ జరిగిన సంఘటనల పైన ఆయన ఏమన్నాడంటే, ఇది విద్యార్థులు కాదు రజాకారులు చేసిన సంఘటన, ఇది రజాకారుల సంఘటన. అంటే విద్యార్థులను రజాకారులతో పోల్చాడు. అంటే కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రజాకారులు విద్యార్థుల ముసుగులో వచ్చి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. అంటే విద్యార్థులను రజాకారులు అంటాడు. అందుకే నేను వరంగల్కి వెళ్ళాడు. నెక్స్ట్ డే అక్కడ ఆయన కారును ఆ విద్యార్థులు ధ్వంసం చేయడం జరిగింది. 8వ తేదీ వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టారు. దీనిపైన కాళోజీ నారాయణరావు, శ్రీనివాసరావు, అభాగి, కొత్తపల్లి జయశంకర్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి అని చెప్పాను, వీళ్ళందరూ పాల్గొన్నారు. 1952 సెప్టెంబర్ 8న వరంగల్లో జరిగినటువంటి సభ ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యంగా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేసింది. పీడీ చట్టాన్ని ప్రయోగించారండి. పీడీ చట్టం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ఒక నిరంకుశమైన బట్ అవసరమైన చట్టం అండి. ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటిది పీడీ చట్టం, కానీ అవసరం ఇది. ఏంటి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే, వీళ్ళేమి నేరం చేసి ఉండరు, బట్ భవిష్యత్తులో నేరం చేస్తారు, వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం భావిస్తే అరెస్ట్ చేసి జైల్లో వేయచ్చు. అంటే మీరు నేరం చేసి ఉండారండి, కానీ మీ వల్ల రేపు సమస్య వస్తుంది అని ప్రభుత్వం భావిస్తే, పోలీసులు భావిస్తే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ఉపయోగించి మిమ్మల్ని జైల్లో వేయచ్చు. ఇప్పటికి కూడా ఈ చట్టం అన్ని చోట్ల అమలవుతుంది. ఇప్పుడు ఆచార్య కోదండరాం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడతాను అన్నాడు అనుకోండి. రేపు ఉదయం 10 గంటలకు నేను ధర్నా చేపడతాను, రాత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. ఏం తప్పు చేశాడని ఆయన వల్ల సమస్య వస్తుందని భావించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ఉపయోగించి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు పీడీ చట్టాన్ని ఉపయోగించి బేగం సాదిక్ జహాన్, సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ అనే 2 జర్నలిస్టులను జైల్లో వేయడం జరిగింది. అంటే ముల్కీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు ఈ జర్నలిస్టులను తీసుకెళ్లి జైల్లో వేశారు. సో ఈ బేగం సాదిక్ జహాన్, సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ అవామ్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు. దీంతో ఉద్యమము వేడెక్కింది, ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకోవడంతో బూరుగుల రామకృష్ణారావు వెంటనే కొన్ని చర్యలు చేపట్టాడు. ముఖ్యమంత్రి చేసుకున్న చర్యలు 2 చర్యలు ఇక్కడ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ మొట్టమొదటిగా 7వ తేదీ సెప్టెంబర్ ఒక కేబినెట్ సబ్ కమిటీని వేశాడు. అది మెయిన్ డిమాండ్. కేబినెట్ సబ్ కమిటీ ముల్కీ సమస్య పైన కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్యను అధ్యయనం చేయించండి. వెంటనే కేబినెట్ సబ్ కమిటీ వేశాడు. 4 మంత్రులు, ఆయన మంత్రి మండలిలో ఉన్న 4 ఇందులో సభ్యులండి. గ్యారంటీకి ఒక బిల్ వస్తుంది. ఆ ముల్కీ సమస్య పైన వేసిన కేబినెట్ కమిటీలో ఆ 4 మంత్రులు ఎవరు? కేవీ రంగారెడ్డి, జిఎస్ మెల్కోటే, ఫూల్చంద్ గాంధీ, మెహదీ నవాజ్ జంగ్. ఫూల్చంద్ గాంధీ చాలా ప్రముఖమైనటువంటి నాయకుడు అండి ఆ రోజుల్లో మంత్రిగా. ఆయన గురించి కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూమ్ మొహియుద్దీన్, కమ్యూనిస్టు నాయకుడు, శాసనసభలో ఉర్దూ కవి అండి. శాసనసభలో మంత్రిని విమర్శించాలి. ఈ కవుల భాష చాలా అద్భుతంగా ఉంటుందండి. మఖ్దూమ్ మొహియుద్దీన్ ఏమంటాడంటే ఫూల్చంద్ గాంధీ గురించి చెప్తూ ఆయన పనితీరు గురించి, फूल कम कांटे ज्यादा,
ఎక్కువగా ఉన్నాయంటాడు. పుల్చంద్ గాంధీ అనే పేరు ఆయన విమర్శించడానికి ఈయన గారి చర్యల్లో పూలు తక్కువగా కాంటే అంటే ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి, పూల్ కమ్ కాంటేజియా అని చమత్కరిస్తాడు అనమాట. ఆయన చాలా సంవత్సరాలు ఈ మంత్రిగా కొనసాగారు పుల్చంద్ గాంధీ. రైట్, నలుగురుతో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. నెక్స్ట్ రెండవ చర్య బూరుగుల రామకృష్ణరావు తీసుకున్నటువంటిది సెప్టెంబర్ 9వ తేదీ. అన్ని తేదీలు ఇంపార్టెంట్, ఎలా గుర్తు పెట్టుకుంటారంటే 2-3 సార్లు చదవండి. సెప్టెంబర్ 9వ తేదీ. ఇయర్ పెద్దగా అడగడండి, ఎందుకు అన్నిటికీ ఇయర్ 1952నే. డేట్లే ఇంపార్టెంట్. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని వేశారు పోలీస్ కాల్పుల పైన. నేను చెప్పాను దాదాపుగా ఒక 20 మంది చనిపోయారని. వాళ్ళ పైన, ఆ పోలీస్ కాల్పుల పైన ఆనాటి హైకోర్టు జడ్జి అండి ఆయన. మన ఇంత ముందు గ్రంథాలయ ఉద్యమం అక్కడక్కడ పింగళి వెంకటరామిరెడ్డి గురించి చర్చించుకున్నాం. ఆయన కొడుకే అండి పింగళి వెంకటరామిరెడ్డి, కూడా జడ్జే, నిజాం కాలంలో జడ్జి ఆయన. ఆయన కుమారుడు హైకోర్టు జడ్జి, సింగిల్ మెంబర్ జడ్జిది, ఏకసభ్య కమిటీ పోలీస్ కాల్పుల పైన ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగా ముఖ్యమంత్రిని, ఆనాటి పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ అందరినీ విచారించింది. పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ తో సహా తన నివేదికను 28 డిసెంబర్ 1952, మీకు 1953 ఉంది, దాన్ని కొట్టేయండి. 53లో కాదండి, డిసెంబర్లోనే నివేదిక వచ్చింది. డిసెంబర్ 28, 1952 నివేదికనివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కమిటీ. సిలబస్ లో ఇవన్నీ మెన్షన్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి కమిటీ కూడా ఇచ్చారు, అది ఏకసభ్య కమిటీ. ఏమేమి ఉన్నాయి ఈ కమిటీలోని పాయింట్స్ ఏంటి అంటే, పోలీసు కాల్పులకు దారి తీసిన సంఘటనలు చెబుతూ కమిటీ ఏమంటుందంటే, పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ గందరగోళమైన పరిస్థితికి కారణం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్స్ కు సమన్వయం అంటే ఏంటి, కోఆర్డినేషన్ లేదు. ఇతను ఇలా వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళారు. పోలీసులకు, అధికారులకు, మరి రాజకీయ నాయకులకు సమన్వయం లేకపోయి ఈ కాల్పులు జరిగాయి. ఒకటి, రాజకీయ నాయకులు విద్యార్థులను శాంతింపజేయడంలో విఫలమయ్యారు. చాలా మంది వచ్చారండి మినిస్టర్స్. ఆ గొడవ చేస్తున్న విద్యార్థులు సెప్టెంబర్ 3వ తేదీ ఆ ర్యాలీలో 4 చనిపోయారు. ఆ 4 యొక్క డెడ్ బాడీస్ ను ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు వెళ్లి ఆ యొక్క మృతదేహాలను తమకు అప్పగించమని గొడవ చేస్తున్నారు. ఆ సమయంలో మంత్రులు వెళ్లారు, వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఫెయిల్. సో రాజకీయ నాయకులు విద్యార్థులను నచ్చజెప్పలేకపోయారని కమిటీ చెప్తుంది. అంటే ఇవన్నీ పోలీస్ కాల్పులకు దారి తీసిన సంఘటనలు. నాన్ ముల్కీల వల్ల తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని విద్యార్థులు భయపడ్డారు. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటంటే, ఈ నాన్ ముల్కీలు ఉద్యోగాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి? నేను చెప్పాను, ఆ రోజుల్లో చదువుకున్న విద్యార్థికి ఏకైక మార్గము ప్రభుత్వ ఉద్యోగమే, ప్రైవేట్ రంగం లేదు. ఆ ఉన్న కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరో ఆంధ్ర నుంచి వచ్చి తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి అంటే, విద్యార్థుల భయాందోళనలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు రెచ్చిపోయి ఈ గొడవలు చేశారు. లాఠీ చార్జీ, బాష్పవాయు గోళాలు ఆందోళనకారులను ఆపలేకపోయాయి. అంటే స్టార్టింగ్ లో లాఠీ చార్జీ జరిగింది, టియర్ గ్యాస్ జరిగింది, బట్ ఆపలేకపోయారు. కారణం ఏంటంటే, దాదాపుగా 30,000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్టూడెంట్సే కాదండి, బయట వాళ్ళు కూడా. 30,000 మంది రోడ్డు పైన వచ్చి రాళ్లు రూపుతుంటే పోలీసులు ఏమి చేయలేకపోయారు. కాల్పులు అనివార్యమయ్యాయి. అంటే ఇంత పెద్ద క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయారు. మీరు లాఠీ చార్జీ, బాష్పవాయు గోళాలు వాళ్ళని ఆపలేకపోయాయి. ఫైనల్ గా కమిటీ ఏమంటుందంటే, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పట్ల శ్రద్ధ వహించండి. పిల్లలు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇలాంటి ఉద్యమాల వెంట వెళ్తున్నారా,
క్రమశిక్షణ తప్పుతున్నారా, ఇవన్నీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని ఆ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. రైట్ ఫ్రెండ్స్, ఇది ముల్కీ వివాదము, ముల్కీ చట్టము బహమనీల దగ్గర నుండి నేను హైదరాబాద్ రాష్ట్రం వరకు ముల్కీ సమస్యను బ్రీఫ్ గా చర్చించాను. దీంతో మన ఉద్యమ చరిత్రలోని ఫస్ట్ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రము 1948 1956 ముగిసింది. ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ లో మనము ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ గురించి చర్చిస్తాము. సెకండ్ చాప్టర్ ను నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం.